హాయ్ వెల్కమ్ టు సాచి లాగ్స్. ఈరోజు బీరకాయ పచ్చడి ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని కడాయి బాగా హీట్ అవ్వాలి. ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ నువ్వులు ఇవి మనం మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందాం. సిమ్లో పెట్టి మంచిగా వేయించుకుందాము. చూడండి ఇవి మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు దీన్ని పౌడర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలో తీసుకొని పక్కకు పెట్టుకుందాం, చల్లారాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. చాలు 1 టీ స్పూన్. ఇందులో ఒక 5 పచ్చిమిరపకాయలు 2గా చింపుకొని వేసుకోవాలి. ఇది 1/2 కిలో బీరకాయలు అండి. నేను ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవి వేగుతున్నప్పుడే ఇందులోనే ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కొద్దిగా పుదీనా, కొద్దిగా కరివేపాకు ఇవి కూడా అన్నీ మంచిగా వేయించుకోవాలి. చూడండి మంచిగా వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని కూడా మిక్సీ చేసుకోవడం కోసం పక్కకు పెట్టుకుందాం. తీసేద్దాం. ఇంకా ఇప్పుడు అదే కడాయిలో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, మీడియం సైజు 2 టమాటో ముక్కలు, ఒక 2 టమాటోలు కూడా వేస్తున్నాను. వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం. ఎక్కువ ఉడకొద్దండి, జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. అందులో ఉన్న వాటర్ వెళ్ళిపోవాలి అంతే. మరి మెత్తగా ఉడికితే పచ్చడి బాగుండదు. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేద్దాం, తొందరగా అయిపోతుంది. ఒక 1 టీ స్పూన్ సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి ఖచ్చితంగా. చూడండి ఇలాగే వేగిపోవాలి బీరకాయలు, ఎక్కువ మెత్తగా కావద్దు. ఇప్పుడు ఇందులో మనం పొట్టు తీసి పెట్టుకున్న 4 వెల్లుల్లిపాయలు వేద్దాం. ముందుగా నానబెట్టుకున్న చింతపండు వేద్దాం. ఇది చిన్న నిమ్మకాయ ఎంత సైజ్ అండి, కొద్దిగా. ఇందులో నార తీసుకొని వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలాగే ఉంచి ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని రోట్లో కొంచెం కచ్చాపచ్చగా దంచుకుందాం. చూడండి ఇలా దంచుకుందాం. ఫస్ట్ ఇలా పౌడర్గా అయ్యాక ఈ పౌడర్ని అందులో వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా చేసుకుందాం. ఇది మెత్తగా అయినాక బీరకాయ ముక్కలు వేగిపోయాయి కదా, ఇవి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుందాం. అంతే. చూడండి ఇలా చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో పోపు వేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని చిన్న గిన్నె పెట్టుకోవాలి. ఇందులో ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఇది పోపుకు కాబట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే ఉండాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పచ్చి శనగపప్పు కూడా వేగిపోయింది కదా. చూడండి ఇప్పుడు ఇందులోనే మనం ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేద్దాం. ఒక 2 ఎండుమిరపకాయలు. ఇవి వేగుతున్నప్పుడే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేద్దాం. ఇందులోనే ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకులు, కరివేపాకు. అంతే అండి, దీన్ని పచ్చడిలో వేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీ అయిన బీరకాయ పచ్చడి రెడీ. నచ్చితే ట్రై చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.